హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ లవ్ బోర్డ్ అయితే ఇచ్చేస్తామని. అట్లాగే దీన్ని ఈ కేజీలోకి నేను తీస్తున్నాను వాటిని. ఇదైతే ది గ్రేట్ షరీఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత మీరు తీసుకెళ్ళేటప్పుడు చూస్తారు. ఇక్కడ చూడండి మా బెడ్రూమ్ని ఎలా సెట్ చేశారో. ఫ్యాన్ వేసున్నారు. ఈ ఫిషెస్ ఇవన్నీ మౌలీస్ ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత కొన్ని క్యారీయింగ్ అన్నీ ఏదైతే తొందరలో పిల్లలు పెట్టే దీంట్లో ఉన్నాయి. చూడండి కిందకి వెళ్ళిపోయి ఎంతెంత ఉన్నాయో. ఆ తర్వాత ఇవన్నీ ప్లకార్డ్స్, బెట్టా ఫిషెస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆ తర్వాత దీన్ని చూడండి ఎలా అరేంజ్ చేశారు. రీసెంట్గానే సెట్ చేసింది. లీవ్స్ అవన్నీ పెట్టేశారు కదా. ఈ ప్లాంట్స్ అయితే ఇవన్నీ అల్లేసుకునేది. గ్రీనరీ అయితే బాగా వచ్చేసింది. దీంట్లో అయితే ప్రజెంట్ ఒకటే ఉంది చూడండి ఇక్కడ. ఆ తర్వాత ఇది చూడండి, వీటిలో అయితే గప్పీస్ ఉన్నాయి. అన్ని రకాల గప్పీస్ ఉన్నాయి. సైడ్న ప్లాంట్స్. ఇక్కడ కూడా కొన్ని సెట్ చేస్తున్నారు. దీనిది ఎక్కువ ఇంట్రెస్ట్ అలాగే వీటి మీద ఏదైనా ఉందంటే మా అన్నయ్యకే ఉన్నాయి. మా అన్నయ్య సెట్ చేస్తారు ఇవన్నీ. అయితే ఇవన్నీ ఒకటే తెచ్చేవారు. ఇది ఒకటే ఉండేది ఇంతకుముందు. ఆ తర్వాత ఇంకో 2 తెచ్చేసారు. ఇట్లాంటివే ఇంకో 2 ఉన్నాయి కింద. అయితే పెద్దది డైరెక్ట్ గ్లాస్ది ఉంది, ఇంకోటి ఇట్లాంటిది ఉంది. వాటి ఫుడ్ కోసం అని అట్లా అరేంజ్ చేస్తున్నారు. పిల్లలు ఉన్నాయి కదా కింద. నేను ఎప్పుడు షార్ట్స్లో వేస్తూనే ఉంటాను కదా. వీటి పిల్లలే ఇవి. అయితే ఇవి చూడడానికి చిన్న చిన్న పిల్లలా కనిపిస్తున్నాయి కదా, కాకపోతే వీటికి పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ గప్పీసే. ఈ గప్పీస్కే పిల్లలు ఉన్నాయి. అవి కింద కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వీటిలోనే వేసేస్తుంటారు. ఇంకా చూడండి, చాలా రోజులు అయిపోయింది కదా మా యొక్క ఈ బెంగాలీ ఫించెస్. ఇవి కూడా గుడ్లు పెట్టినాయి. 2 గుడ్లు అయితే లోపల ఉన్నాయి. ఇంకో గుడ్డు ఇక్కడ చూడండి వేస్ట్ అయిపోయింది. బయటకైతే వేసేసినాయి. ఇవి కూడా 2 గుడ్లు పెట్టున్నాయి. ఈ 2 గుడ్లను అయితే నేనైతే తీసేసాను. ప్రజెంట్ వీటి పిల్లలు అయితే అప్పుడే అవసరం లేదు, కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఇవి అయిన తర్వాత మళ్ళీ బ్రీడింగ్కి అయితే వదిలేద్దాం. ఫైనల్లీ మా లవ్ బర్డ్ అయితే వెళ్ళిపోతుంది గాయస్. ఆ తర్వాత అటు సైడ్ ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్ అట్లాగే ఫించెస్ ఈ 2 పేర్స్ మాత్రమే ఉంటాయి. కింద జావా పేరు ఒక. ఈ ఫిషెస్ అయితే ఇంకా అన్నయ్య పెంచుతూనే ఉంటారు. ఆ తర్వాత పర్షియన్ క్యాట్. ఇంతవరకు అయితే ప్రజెంట్ ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి బాతులు ఎన్ని ఉన్నాయో. అన్ని రంగుల్లో ఉన్నాయి గాయస్. మనం 1-2 రంగులే నార్మల్గా అయితే చూస్తాం. ఇవి అయితే వైట్లోనే ఉన్నాయి మ్యాక్సిమం. అవన్నీ మిక్స్డ్లో ఉన్నాయి. అవి కొన్ని గ్రేలో ఉన్నాయి. మొత్తం 7 ఉన్నాయి ఇక్కడైతే. చాలాసేపటి నుంచి నేను ఇక్కడ బెంచ్ పైన కూర్చొని వీటిని అయితే చూస్తున్నాను. చాలా బాగున్నాయి. ఇటు చూడండి అన్ని కోడి పిల్లలు. ఇక్కడ ఒకటి మొత్తం ఒక 10 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఇలాగా కోడి పిల్లలు. ఇటు బాతులు. ఇటు సైడ్ ఒక కాలనీ అంతా ఉంది. వీళ్ళందరిలో ఇల్లు చిన్న చిన్నగా ఉన్నా కానీ కోళ్ళు, మేకలు, ఇట్లా బాతులు వాళ్ళకి అన్నీ ఉంటాయి అన్నమాట. వీటికి న్యాచురల్గానే ఎగ్స్ దొరుకుతాయి. అట్లాగే వీటికి కావాలనుకున్నప్పుడల్లా ప్రతి ఆదివారం కోసుకునేటట్టు ఒక కోడిని కూడా పెంచుకుంటారు. మనకైతే సెట్ అవ్వట్లేదు ఇట్లాంటివి. చూడండి ఇంకా ఇటుకు వస్తున్నాయి, కొంచెం దగ్గరకు వస్తున్నాయి. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇవి కూడా అంతగా ఇబ్బంది అయితే పడలేదు. ఇది చూడండి వెనక నుంచి. వీటిలో ఇవన్నీ ఫీమేల్స్ మేల్స్ ఏది అర్థం కావట్లేదు. న్యాచురల్గా అయితే 2 కలర్సే ఉంటాయి. దాంట్లో ఫీమేల్ మేల్ తెలిసిపోయింది, కానీ ఇవి తెలియట్లేదు. చిన్నగా నీటిలోకి దిగుతాయి. ఇంకా చూసుకుని వెళ్ళిపోతున్నాయి చూడండి. ఆ 3 మాత్రం ఒకే చోట ఉంటాయి. ఆ గ్రేవి ఈ వైట్ మిక్స్లో ఉన్నాయి కదా, ఇవి మాత్రం కొంచెం సపరేట్గా ఉంటున్నాయి. నాకు తెలిసి ఇది మేల్ లాగా అనిపిస్తుంది. అన్నిటికంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దాన్ని తీసి ఈ కేజ్లో అయితే సెట్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏదైనా కుదిరితే వీడియో షేర్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.
ఫైనల్లీ మా లవ్ బర్డ్ మా ప్లేస్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది.